గురూజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. అసలు మీకు ఎందుకు బైబిల్ అంటే అంత కోపం? ఎందుకు ఎక్కువగా మీరు ద్వేషించడానికి కారణం? ద్వేషం కాదమ్మా, బాధ. ఇప్పుడు నేను రాత్రులు తిన్నాను, మీకు తెలుసు. ఇప్పుడు మీరేవో పకోడీలు చెకోడీలు ఆయిల్ ఐటమ్స్ తీసుకొచ్చేసి, పండు కూడా కాదు, తినాలి నేను చేశాను అంటే దుర్మార్గం కదమ్మా. నేను ఎందుకు తినాలి? నా నియమం నాకు ఉంటుంది, పొద్దున్న లేవాలి. ఇప్పుడు ఆయిల్ ఐటమ్ ఎందుకు తినాలి రాత్రిపూట? నా బాడీ స్పాయిల్ అవుతుంది కదా. నో, నేను చేశాను తినా, అది ఎంత రెడిక్లెస్. అలా అలా ఓ వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛను హరిస్తాయి ఎడారి మతాలు. ఇప్పుడు నేను ఏ హీరోని అభిమానించాలో అది నా వ్యక్తిగతం కదా. నేను ఏ హీరోని అభిమానించాలో అలా దైవారాధన వ్యక్తిగతమైన విషయం. నువ్వేదో పుస్తకం రాసేసి ఎవడో 44 మంది తాగుబోతులు దాన్ని నమ్మాల్సిందే. మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటే ఏం గుర్తొస్తాయి? మర్యాద, ప్రేమ. యాండి తిన్నారా, ఆయ్ కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? అలాంటి గోదావరిలో పుట్టిన ఆవిడ ఉందా? అది ప్లే చేస్తాము, ఇందులో ఉందనుకుంటా, ఇందులో ఉందిలే. మస్కట్ ఆవిడ ఎంత అందంగా మాట్లాడింది. ఏంటి అసలు అలా ఆవిడని ఎవరు దిగజార్చారు? ఇప్పుడు ఆవిడెవరు నా పరిచయం లేదుగా. ఒక పరిచయం లేని ఆవిడ నన్ను అలా మాట్లాడగలిగి నన్ను తిట్టగలిగిందంటే, అసలు అంత పగబట్టగలిగిందంటే అది వాళ్ళు ఏం చెప్పుకుని ప్రేమ మతం. అది ప్రేమ మతం. ఓకే. ఒక లేడీ అంత దిగజారడానికి కారణం ఎవరు? వాయిస్ మెసేజ్లు పెట్టిందా? ఓకే. అంత దిగజారడానికి కారణం ఎవరు? నా వాట్సాప్ ఓపెన్ చేసి పర్లేదు ఉంది. ఇంకొకసారి నువ్వు కానీ అంటే కనుక సాకిచ్చుకుని పీక్కోసేపన్నా కూసే నిన్ను అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంటా నిన్ను పీక పనికి మాలోడా, పనికి మాల ఎదవా, పోరం పోకి ఎదవా. అంటే ఒక స్త్రీ, గోదావరి జిల్లాలో పుట్టిన స్త్రీ ఎంత దిగజారిపోవడానికి ఎవరు కారణం? ఆవిడెవరో నాకు పరిచయం లేదు. ఆవిడ అన్నా కూడా నేను అమ్మానే అన్నాను. ఆ దిగజార్చింది ఎవరు? ఆ పనికిమాల పుస్తకమేగా, అవునా? సో కాబట్టి వ్యక్తుల్ని కలిపేది కావాలమ్మా. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. ఇప్పుడు అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ ప్రకారంగా నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు, పచ్చాబద్ధం. మొన్న ఎవరినో బాబు మీ అమ్మా నాన్న పేరు అడిగాను, ఎన్ని తిట్లు తిట్టాడు అంటే. అసలు నేనేమంటా అంటే అంత దిగజారి ఎందుకు జీవించాలి? ఇప్పుడు ఉన్నతికి వెళ్ళండి, మేము కూడా మొక్కుతాం. ఇంకో జోక్ ఏమిటంటే, వాడు ఎవరైనా మతం మారితే ఇక్కడ ఉండే అందరినీ ద్వేషిస్తాడు. ఎందుకు అలా ద్వేషిస్తాడు? వాళ్ళ బుక్లో అలా రాయబడింది. నీవు నీ తల్లిని కానీ తండ్రిని కానీ, నీ కన్న కుమారుడే కానీ కన్న కూతురే కానీ, నీ కౌగిట భార్యే కానీ, ఎవరైనా నీ స్నేహితుడైనా తోడబుట్టినవాడైనా వారందరినీ ప్రాణంతో సహా ద్వేషించని ఎడల నీవు నాకు దగ్గరవాడవు కావు. అసలు ద్వేషం అనే పదం రావచ్చమ్మా గాడ్ అనేవాడి నోట్లోంచి? ఎంత సాడ్ అమ్మా. సో కాబట్టి కలపాలమ్మా, కలపాలి. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. సంగచ్చధ్వం సంవదధ్వం అంటుంది వేదం. కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం? మనం ద్వేషించట్లే, వ్యతిరేకిస్తున్నాం. నాకు ఇక్కడ వేడివేడిగా ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు నిన్న పొద్దున్న తెచ్చి తినాల్సిందే అంటే అది ఎంత దుర్మార్గం. అలాగా ఇక్కడ త్యాగంతో జీవించిన మహనీయులు పుట్టిన నేలలో పుట్టి అసలు ఎవడు పుట్టాడో తెల్లనోడిని మేము ఎందుకు ఆరాధించాలి?
ప్రపంచ నాశనానికి పుట్టిన మతాలను మేము ఎందుకు స్వీకరించాలి? గుడ్డు ఉంటే ఓకే, అంటే గాడిద గుడ్డు తప్ప వెరుగుడ్డు ఎక్కడుంది? డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అన్యాయం చేశారా? లేదు. శ్రీభాష అపలాచార్యుల వారు ఎవరికైనా అన్యాయం చేశారా? విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, ఇంకా ఇలా చాలా పేర్లు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతాయని చెప్తాయి పనికి మన ఎడారి పుస్తకాలు. అందుకు వ్యతిరేకిస్తా. అని నువ్వెవడంటున్నా? నువ్వెవడు? నేను నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్పడానికి వాట్ రైట్ యు హ్యావ్? ఆ పుస్తకంలో ఉంది చెప్పేస్తాడు. అంటే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకే ఇసుక మతాలు. మళ్ళీ పార్ట్ 2లోకి వచ్చేసరికి మళ్ళీ గాడు మారిపోతాడు. ఏంటంటే వాడికి వీడికి బాబు అంటారు. ఎక్కడ రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ? నేను ఉంటే నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి అక్కడ? ఏం నేర్చుకోవాలి? ఎవరిని నమ్మాలి? మీ క్లారిటీలో మాకు ఎందుకు ఇవన్నీ? వాడు ఊరుకోడు అసలు ఈ సిలువేయడం, ఈ గాడిద మీద తిప్పడం, ఉమ్మేయించడం, లేకపోతే నెత్తి మీద ముళ్ళకేరియటం, ఇవన్నీ ఎందుకు? అతను ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ రాజ్యంలో శిక్ష చేశారు 2 దొంగలతో పాటు. 2 దొంగలతో ఒక దొంగ. మనకేంటి అసలు? మనకి ఎందుకు అవన్నీ? ఎవడెక్కడో చచ్చాడు, ఎవడు పుట్టాడో తెలదు. మీ నాన్న పేరు నువ్వు, మా నాన్న పేరు నేను చెప్పగలను, అతను చెప్పుకోలేడు. ఎప్పుడు పుట్టాడో తెలదు, ఎవడు పుట్టాడో తెలదు, మధ్యలో ఎక్కడ పోయాడో తెలదు. మనకి ఎందుకు అసలు? ఏం నేర్చుకోవాలి? అగస్త్యుడి కంటే ఏమో గొప్పడా? నాలో పాపమునొచ్చో నిరూపించు ఏదో డైలీలు వేస్తారు. ఏ డొక్కా సీతమ్మలో ఏం పాపం నిరూపించు చూస్తాను. మీ అమ్మలో ఏం పాపం ఉందో నిరూపించు చూస్తాను. పెద్ద పరిశుద్ధం అంట. పరిశుద్ధం ఏముంది? జనాన్ని సావదప్పడమా? కొంపల దగ్గరికి వచ్చి నమ్ముకపోతే నరకానికి వెళ్ళిపోతావా? తెలుసమ్మా? మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, వాళ్ళ దాంట్లో ఏముంటుంది? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. లాజిక్ మాట్లాడు. ఇప్పుడు మీ అమ్మగారు గొర్రె కాదు, మా అమ్మ గొర్రె కాదు, మా నాన్నగారు కాదు, మా అమ్మ నాన్న కాలం చేశారు. అల్లూరి సీతారామరాజు గొర్రె కాదు, ఆజాద్ చంద్రశేఖర్ గొర్రె కాదు. అకార్డింగ్ టు దెమ్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చెప్పమ్మా. నరకానికి. రెడిక్లెస్ కదమ్మా. అందుకు పనికి వాళ్ళ బుక్కులు మాకు అక్కర్లేదు అనేది. ఇంత గొప్ప వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే పనికి మాల బుక్ మాకెందుకు? మాకు అక్కర్లేదు. అందుకని ఈసారి ఎవరినన్నా రమ్మను, పోల్చి చూద్దాం, తప్పున్నదాన్ని కాల్చివేద్దాం ఈ టైటిల్ పెట్టి. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏ పేజీ ఉన్నా మార్కర్ పెన్ పర్మనెంట్తో కొట్టివేద్దాం. 3 బుక్కులు పెట్టు, రమ్మని చెప్పు. అమ్మా సంతోషం తల్లి.